నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ గౌసాల. గతేడాదితో పోలిస్తే హత్యలు, నేరాలు, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు వెల్లడి. కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్న జిల్లా వాసులు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచన. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 తనిఖీ బృందాల ఏర్పాటు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, గతంతో పోలిస్తే హత్యలు, నేరాల తగ్గుదల అందుకు నిదర్శనమని ఎస్పీ గౌసాలం తెలిపారు. మంగళవారం వార్షిక నేర నివేదికను ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు యంత్రాంగం నిరంతర కృషి చేస్తోందని, పోలీసు అధికారుల కృషి ఫలితంగా ఈ ఏడాది హత్యలు, నేరాలు, కేసులు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వార్షిక నేర నివేదికను వెల్లడించారు. 2024 వార్షిక నేర నివేదిక సమావేశంలో వివరాలను వెల్లడించారు. So first of all, for district police and overall district, year lo chala events jarigindi, and district police personnel have worked very hard to ensure peaceful conduct of all those events. ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం సార్ ఫస్ట్ టైం ఆదిలాబాదే వచ్చారు. ఇందర్విడిలో మంచి సీఎం ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఆ తర్వాత పిఎం విజిట్ కూడా ఆఫ్టర్ 41 ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సార్ ఆల్సో హీ కేమ్ టు ఆదిలాబాద్. అది కూడా చాలా మంచి ప్రోగ్రామ్ జరిగింది. అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ ఎన్షూరింగ్ దిస్ ఇంపార్టెంట్ విఐపి విజిట్స్. దెన్ టోటల్ 3 CM visits have happened, 1 PM visit, 2 governor visit. So all those VIP visits have been conducted very peacefully and in an organized manner. ఇది కాకుండా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి యాక్షన్ ఆన్ గాంజా, on NDPS ganja cultivation kuda we have worked very hard, and ee year lo almost 3 times seizure compared to last year. 3 times number of cases, almost 3 times number of arrested people, and 3 times seizures, ganja seizures jarigindi. That inka detail ga in the press meet only I will tell. Adi kaakunda kottaga district disaster response force to cope up with the flood disaster and other forms of disaster, young constables ki ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దే ఆర్ బేసిక్లీ వెల్ ఎక్విప్డ్ అండ్ ట్రైన్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్ విచ్ కెన్ హ్యాపెన్ ఇన్ ది డిస్ట్రిక్ట్. సో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకట్ట వేయడంలో పోలీసు యంత్రాంగం సఫలీకృతమైందని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులు, నేరాలు, హత్యలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలను, గంజాయిని అదుపు చేయడంలో జిల్లా పోలీసులు ముందుండి గణనీయ ప్రగతిని సాధించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సైబర్ బాధితులు పోగొట్టుకున్న డబ్బును తిరిగి అందించడంలో సైబర్ విభాగం కీలక పాత్రను పోషించిందని వివరించారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పటికీ రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రజలు సైతం పోలీసు యంత్రాంగానికి సహకరిస్తూ ప్రశాంత వాతావరణం సాగేలా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మర్డర్ కేసెస్ చూస్తే there is 28% decrease in murders. ఈ ఇయర్లో 13 మర్డర్ జరిగింది, అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 18. Attempt to murder cases also 16% decrease, 5 in this year, 6 in last year. Rape cases there is 18% increase, 45 cases this year, last year it was 38. Mostly these rape cases, most of them are related to love affairs between minor girl and the boy can be minor or major. Kani minor girl kabatti it also comes under POCSO and rape cases. So most of the cases are those. Dowry death cases total 4 cases in this year. Fatal road accidents slight increase of 4%, 125 cases, 195 cases of non-fatal accidents. Then cheating cases 190 cases. NDPS cases in this year 77, mostly ganja related we have done, and almost 1/3 of them are related to ganja cultivation. Compared to last year, only 29 cases were there. There is increase of 165%. Then PDS rice cases 25 this year compared to 11, 127% increase. Then IFML cases 195 cases, Matka 30 cases, e-challan almost 1,05,760 cases, drunk driving 5,583, and speed laser gun 2,492 cases.
So these are the general comparative statements. Percentage of crimes in this year, overall crime, low 11.4% were road accident, 11.57% were property offences, 15.62% were bodily offence, and under special local laws 10% cases, NDPS cases 2.5%, crime against women and children 12%, and other economic offences 3%, Excise Act cases 6.4%, cyber crime cases 3.5%, and other IPC cases 22%. This is the general breakup of cognizable offences which has occurred in this year. Then general work and achievement done by district police. First of all, law and order related. So lot of festivals and law and order bandobast have been done. దీంట్లో ముఖ్యంగా గణేష్ ఫెస్టివల్, దుర్గాదేవి, రామనవమి ఫెస్టివల్, శివాజీ జయంతి, రంజాన్, బక్రీద్, మిలాదున్ నబీ, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ పీస్ఫుల్లీ వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్. And in this very good planning done by my officers. నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 31st వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో కేకులు, బిర్యానీ పాయింట్ల దుకాణాలు వెలియడంతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లా వాసులు కొత్త సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు సంసిద్ధమవుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సంసిద్ధమవుతోంది. గత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రానున్న సంవత్సరంపై కొంగొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. జిల్లా వ్యాప్తంగా 31st వేడుకలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించడానికి సన్నద్ధమవుతున్నారు. 2024 మిగిల్చిన తీపి గుర్తులు, మంచి చెడులను నెమరు వేసుకుంటూ రానున్న ఏడాది అంతా మంచే జరగాలన్న సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సర ఘడియలలో సందడి చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఇందుకు ప్రధాన కూడళ్లలో కేకులు, బిర్యానీ పాయింట్ల దుకాణాలు ప్రత్యేకంగా వెలిశాయి. ఆటపాటలతో ఉత్సాహంగా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లలో యువత నిమగ్నమైంది. ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా దుకాణాలు వెలియడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆయా కాలనీలు, అపార్ట్మెంట్లలో వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీజే చప్పుళ్ళు, నృత్యాల నడుమ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. ఇక నూతన సంవత్సర వేడుకల్లో శృతి మించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు నూతన సంవత్సర వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గౌసాలాం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు అర్ధరాత్రి 12 లోపు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా 30 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్, బైక్ రేసింగ్ లాంటి వాటికి పాల్పడరాదన్నారు. వేడుకలలో నిషేధిత డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలు నిర్వహించే వేడుకలు, కార్యక్రమాల పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే జిల్లా వాసులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఇంగ్లీష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రేపటి నుంచి 2025-26 సంవత్సరంలో ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లనే ఈ 2024 సంవత్సరం ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఏడీబీఎస్ఎన్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి మరి అనేకటువంటి సమస్యల పరిష్కారంలో సఫలమవుతా ఉన్నారు. మల్టీ జోన్ 1 నుండి ఉత్తమ పాఠశాలగా ఎంపికైన మన్నూరు జెడ్పీఎస్ఎస్ పాఠశాల ద్వారా ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా సాగింది. జిల్లాలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల ద్వారా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ను ముద్రించడం విశేషం. కాగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో హెచ్ఎం సంతోష్ కుమార్, అమ్మ పాఠశాల కమిటీ చైర్మన్ పూజలు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు.
మన బడిని మనమే కాపాడుకుందాం, ప్రభుత్వ బడులను రక్షించుకుందామన్న నినాదాన్ని క్యాలెండర్లో ముద్రించి సర్కారు పాఠశాలలను రక్షించుకోవాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఇటీవల మల్టీజోన్ 1 నుండి ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో మన్నూర్ జెడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రత్యేక గుర్తింపును సాధిస్తోంది. ఉపాధ్యాయుల పనితీరు పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. తాజాగా నూతన సంవత్సర వేళ ప్రభుత్వ బడులను రక్షించుకుందామంటూ పిలుపునిస్తూ క్యాలెండర్ను రూపొందించి విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో ఆకుకూరలు, కాయగూరలను పెంచుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆవరణలో పెంచిన కూరగాయలు, ఆకుకూరలతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసి వడ్డించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూరజ్, శారద, సవితాదేవి, నీలా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు హెచ్ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిస్తూ క్యాలెండర్ను రూపొందించి ఆవిష్కరించడం జరిగిందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సమగ్ర విద్య బోధన అందిస్తున్నామని, ప్రైవేటుకు ధీటుగా అన్ని అంశాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పురోగతిని సైతం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అందిస్తూ వారు ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఇదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలోనూ ఉపాధ్యాయ బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈరోజు మన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల నుంచి 2025 సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ తయారీలో నా తోటి ఉపాధ్యాయులు మరియు ఏఏపీసీ చైర్మన్ గారి పాత్ర చాలా ఉంది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలకు ఆ క్యాలెండర్ ద్వారా తల్లిదండ్రులకు పాఠశాల గురించి, పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి, విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి పిల్లలకు తెలియజేసే అవకాశం, తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులను పిల్లల యొక్క విద్యా బోధన గురించి, పాఠశాల యొక్క స్థితిగతుల గురించి, పాఠశాల యొక్క పరిస్థితుల గురించి, పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక వినూత్న ప్రయోగంగా మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. దీనికి సహకరించినందుకు మా ఉపాధ్యాయులకు మరియు మా ఏఏపీసీ చైర్మన్ పూజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. పాఠశాల యొక్క మౌలిక వసతులు, పాఠశాల పిఎంశ్రీకి ఎన్నిక కావడం జరిగిందని తెలపడం, అదేవిధంగా పాఠశాల సాధించిన విజయాలన్నిటినీ ఈ క్యాలెండర్లో పొందుపరిచి ప్రతి పిల్లవానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పాఠశాలకు సంబంధించిన పూర్తి సమాచారము గ్రామంలోకి వెళ్లి పాఠశాల పట్ల ఆదరణ పెరిగి పాఠశాల ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాలోనే బహుశా మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నాన్ని మేము ఎంచుకున్నాము. ఈ ప్రయత్నంలో మాకు ప్రధాన ఉపాధ్యాయులు గారు, అదేవిధంగా ఏఏపీసీ చైర్మన్ గారు, ఉపాధ్యాయులు అందరూ సహకరించడం జరిగింది. ఉపాధ్యాయురాలు సవితాదేవి మాట్లాడుతూ పాఠశాలలోని టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సహకారంతో క్యాలెండర్ను రూపొందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయ బృందం విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో గురువుపై భక్తిభావన పెరిగి క్రమశిక్షణతో మెలుగుతారని అన్నారు. 2025 నూతన సంవత్సర
వారానికి స్వాగతం పలుకుతూ జెడ్పీహెచ్ఎస్ మన్నూర్ స్కూల్లో ఈ విధంగా క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రతి గురువు కూడా పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి గురువు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే స్కూల్ అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరితో కూడా ఈ క్యాలెండర్ ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా క్యాలెండర్ గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పడంతో గురువు యొక్క స్థానం ప్రతి విద్యార్థి లోపల ఉండాలి అనే ఆలోచనతో మన్నూర్ స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఆ విధంగా ఆలోచన చేసి ప్రతి విద్యార్థికి కూడా నూతన సంవత్సరం రోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి విద్యార్థిలో కూడా గురువు పైన భక్తి భావన అనేది పెరిగి ప్రతి విద్యార్థి కూడా తన భవిష్యత్తులో మంచి బాటలు వేస్తారని ఆశిస్తూ మన్నూరు పాఠశాల అనేది PM3గా ఎన్నికైంది. అదే విధంగా మొత్తం మల్టీ జోన్ లో కూడా ఉత్తమ పాఠశాలగా ఎన్నికైనందుకు ప్రధానోపాధ్యాయులు ప్రతి ఉపాధ్యాయ సిబ్బందికి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా విద్యార్థులు వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి ప్రతి ఉపాధ్యాయుడు కూడా దోహదం చేస్తానని ప్రతిజ్ఞ పూనారు. దీని విధంగా నూతన సంవత్సరంలో అదేవిధంగా ఉపాధ్యాయురాలు నీలా మాట్లాడుతూ పాఠశాలలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించి వారిలోని ప్రతిభను వెలికితీస్తున్నట్లు పేర్కొన్నారు. ఆనందకరమైన విషయం. సో జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. సో అది కూడా PM3కి మేము సెలెక్ట్ కావడం, తర్వాత ఈ క్యాలెండర్ ని అభివృద్ధి పరచడం ఎంతో ఆనందంగా ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే విద్యార్థులకి టీచర్లకి మధ్య అవినాభావ సంబంధం మెరుగుపడుతుంది. అదేవిధంగా టీచర్లు ఏ విధంగా అంటే ఎంతమంది స్కూల్లో ఉన్నారు అనే విషయం కూడా పేరెంట్స్ కి తెలుస్తుంది. ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నారన్న విషయం కూడా పేరెంట్స్ కి తెలుస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మా పాఠశాలలో సైన్స్ కి గాను చాలా మట్టుకు మేము స్టేట్ లెవెల్ దాకా వెళ్ళినాము. అదేవిధంగా బడిబాట లో కూడా మేము ఎంతో మంది విద్యార్థులను పాఠశాలలోకి సేకరించడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాలలో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నాము. అటు స్కూల్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. క్యాలెండర్ ని అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది. సో మేము ఇది జాగ్రత్తగా ఉంచుకుంటా మన స్కూల్ ఫోటో, మన స్కూల్ పేరు, మన టీచర్స్ అందరి ఫోటోలు ఉన్నాయి. సో HM సార్కి అండ్ టీచర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. I thank you every teacher, everyone to giving this calendar. In this calendar, Headmaster Sir told a very beautiful thing, that the most beautiful thing in this calendar is our school. Our school name. Which I like it very much. And nothing about it, it is the best calendar of the 25th year. Thank you very much. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తగు సౌకర్యాలు కల్పించేందుకు మానవతావాదులు ముందుకు వస్తూ ఉదారతను చాటుతున్నారు. ఇందులో భాగంగానే భీంపూర్ మండలం అర్లేటి ఉన్నత పాఠశాల HM శ్రీధర్ రెడ్డి తన పదవీ విరమణ సందర్భంగా పాఠశాల అభ్యున్నతికి తన వంతుగా చేయూతను అందించారు. HM పదవీ విరమణను పురస్కరించుకుని పాఠశాలకు 1,40,000 రూపాయల విలువైన సౌండ్ సిస్టంతో పాటు RO ప్లాంట్ అండ్ వాటర్ కూలర్, కంప్యూటర్ సిస్టంలను అందజేశారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పుష్పగుచ్చాలు, శాలువాలకు బదులుగా స్టడీ మెటీరియల్ను తీసుకురావాలని ఆయన కోరడంతో HM శ్రేయోభిలాషులు, స్నేహితులు విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ను అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, శ్రీకాంత్, మహేష్లతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను విద్యార్థుల యొక్క ఆనందాన్ని కొనసాగించడానికి, ఆనందింపజేయడానికి మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ కొనివ్వడం జరిగింది 15th ఆగస్టు రోజు. ఇక అదేవిధంగా ఈ పాఠశాలలో ఈ డిసెంబర్ 31న పదవీ విరమణ పొందుతున్నాను కాబట్టి విద్యార్థులకు నేను అనుకోకున్నా కానీ నా యొక్క ఇద్దరు పుత్రికలు, నా యొక్క ఇద్దరు కుమార్తెలు ఈ వాటర్ ఫిల్టర్ అండ్ ప్యూరిఫైర్, తర్వాత కూలర్
ప్లస్ స్టోరేజ్ కూలర్ ఈ రెండు పాఠశాలకు, ఎందుకంటే ఈ రోజుల్లో నీరు శుభ్రంగా ఉండడం లేదు, ప్లస్ కలుషితంగా ఉండడమే కాకుండా క్లోరిఫికేషన్ అయితేనే విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమి ఇవ్వాలని నన్ను అడిగినప్పుడు మా యొక్క కుమార్తెలకు ఈ సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు 53,000 యొక్క అటువంటి ఈ వాటర్ ఫిల్టర్ కమ్ కూలర్ పాఠశాలకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇంటర్ విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇంటర్ విద్యార్థుల కోసం రూపొందించిన కరదీపికలను ఆవిష్కరించారు. అనంతరం ఇంటర్ పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ రవీందర్, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 6,000 మంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకుల చేతిలో ఉందన్నారు. దాన్ని చెడువైపు మళ్లించకుండా ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలని సూచించారు. పరీక్షల పట్ల విద్యార్థులకు ఉన్న భయాన్ని తొలగించేలా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వెనుకబడిన వారిపై శ్రద్ధ వహించాలన్నారు. టూ మేజర్ టాపిక్స్ పైన డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఒకటేమో స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక 3 అంశాలు ఉన్నాయి, అంటే రిలేటెడ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒకటేమో యాంటీ డ్రగ్స్, ఒకటేమో యాంటీ ర్యాగింగ్. ఇవన్నీ అన్ని స్టూడెంట్ పర్సనాలిటీకి ఎఫెక్ట్ చేస్తాయి. ఇంకొకటి దానికి సంబంధించిన టెలిమాన్స్. సో ఈ మెంటల్ హెల్త్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏ విధంగా మనము ఒత్తిడి నివారణ చేయాలి, వాటికి సంబంధించిన టెలిమాన్స్. సో దిస్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ అవర్ మీటింగ్. సెకండ్ పార్ట్ వచ్చేసి కమింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్. సో ఈ 2 భాగాలకు సంబంధించిన ఈ రోజు మనం మీ అందరితో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొన్ననే మీ అందరి సహకారంతో మనం ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య కళాశాల కార్యక్రమం 1 month చాలా సక్సెస్ఫుల్ గా నడుచుకొని మళ్ళీ నెక్స్ట్ 1 month లో కూడా మనం ఏవైతే టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది అవి కూడా అన్ని జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపల్స్ కానీ వారి బృందం కానీ పొద్దున అండ్ సాయంత్రం ఇందాక డిఐ గారు చెప్పినట్లు మీరు నడిపిస్తున్నారు. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్స్ మళ్ళీ మీకు డిఐ గారికి పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో అదృష్టం డిఐ గారు కూడా మీటింగ్ కి వెళ్ళిండు, మళ్ళీ అక్కడ కమిషనర్ సార్ కృష్ణ ఆదిత్యసారు ఈ టాపిక్స్ తప్పకుండా ఉండాలి. యాంటీ డ్రగ్స్ సంబంధించిన, టెలిమానస్ సంబంధించిన, తర్వాత యాంటీ ర్యాగింగ్ సంబంధించిన. సో ఆల్రెడీ మన టాపిక్ లో యాంటీ డ్రగ్స్ సంబంధించిన ప్రత్యేకంగా దినం పెట్టడం జరిగింది. ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను మాజీ మంత్రి జోగురామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం నందిగామ శివారులో చిరుత దాడిలో ఓ ఆవు మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తలమడుగు మండలం నందిగామ శివారులో చిరుత సంచారం గుబులు రేపుతోంది. అటవీ ప్రాంతంలో బరంపూర్ గ్రామవాసి కేదారేశ్వర్ రెడ్డికి చెందిన ఆవు చిరుత దాడిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవు మృతిని నిర్ధారించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగా ఉండాలని సూచించారు. జిల్లా అటవీ అధికారులు పుండలిక్, రవీందర్, విశ్వజిత్, ప్రశాంత్, శివచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం కోసం సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి విరాళం అందజేశారు. మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు 31,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణం కోసం మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఇచ్చిన ABCD వర్గీకరణ తీర్పును అందరూ గౌరవించి స్వాగతించాల్సిందేనని MRPS రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బుర్రి సతీష్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలో మండల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అతిథులకు ఘన స్వాగతం పలికిన అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సమావేశంలో జిల్లా కన్వీనర్ ఆరెలి మల్లేష్, నాయకులు సుధీర్, గంగాధర్, గంగన్న, శివన్న, శివకుమార్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ అలుపెరుగని పోరాటం చేస్తోందని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణ అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వర్గీకరణ విషయంలో వెనక్కు తగ్గితే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకొని వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న తలపెట్టిన 1,00,000 డప్పులు 1,000 గొంతులు సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ పిలుపునిచ్చారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు. వార్షిక నేర నివేదికను వెల్లడించిన ఎస్పీ గౌసాలాం. గతేడాదితో పోలిస్తే హత్యలు, నేరాలు, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు వెల్లడి. కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్న జిల్లా వాసులు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా వెలిసిన దుకాణాలు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సూచన. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 30 తనిఖీ బృందాల ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.